వాళ్ళం కాబట్టి తెలుగులో మాట్లాడతాను. ఓకేనా? ఇట్స్ నాట్ దట్ ఐ కాంట్ టాక్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఐ విష్ టు టాక్ ఇన్ తెలుగు. బెంగళూరులో ఎప్పుడన్నా వెళ్తే పెద్ద పెద్ద స్పీకర్స్ అందరూ కన్నడంలోనే మాట్లాడతారు. అందుకే వాళ్ళకి 8 జ్ఞానపీఠ అవార్డ్స్ వచ్చినాయి, మనకి 2 వచ్చినాయి. మనకి 2 వచ్చినా కూడా చప్పట్లు కొట్టి ఉంది. సీరియస్గా చెప్పనా, కామెడీగా చెప్పనా? ఏడి ఏడి నాగేశ్వరరావు ఏడి వెళ్ళిపోయావా? కూర్చో, ముందు కూర్చో. స్విచ్ ఆఫ్ చేయి ఫోను. అమ్మాయిలకి ఏదో చెప్పన్నావు ఏంటి? అమ్మాయిలకి ఏదో చెప్పాలి స్పెషల్గా అన్నావు ఏంటి? ఓకే ఓకే, అర్థం. ఓకే ఓకే, చెప్తా, లాస్ట్లో చెప్తా. ఏదన్నా ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు సీరియస్గా మాట్లాడినా కామెడీగా మాట్లాడినా అన్నప్పుడు కొంతమంది సీరియస్ అన్నారు, కొంతమంది కామెడీ అన్నారు కదా. అలా అనకూడదండి. 3 ఆప్షన్ ఏమైనా ఉందా అని అడగాలి. సీరియస్గా చెప్పనా, కామెడీగా చెప్పనా, రొమాంటిక్గా చెప్పనా? మీ ఫాదరు మీలో ఎంతమంది ఉన్నారు పెళ్లి కానీ వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక బాగా చదువుకున్న అబ్బాయి, అద్భుతమైన ఎగ్జిక్యూటివ్, నెలకి 2-3 లక్షల జీతం, కానీ కొంచెం సీరియస్గా ఉంటాడు, ఎప్పుడు పని అంతే తప్ప సంసారాన్ని బాగా చూసుకుంటాడు. అలాంటి వాడు కావాలా? ఒకడికి 30,000 జీతం వస్తుంది కానీ చాలా జోవియల్గా ఉంటాడు, ఎప్పుడు సినిమాల కాడికి తిప్పుతూ ఉంటాడు, ఇలాంటి వాడు కావాలా అని అడిగితే మీరేం చెప్తారు? మీరు కాదే. జన్నీ, థ్యాంక్స్, యా కమ్. మన టాపిక్ టుడే, హౌ టు విన్ ఇన్ లైఫ్, దట్ ఈస్ డెవలపింగ్ గుడ్ పర్సనాలిటీ. వాట్ ఈస్ దిస్ పర్సనాలిటీ? పర్సనాలిటీ అంటే ఏమిటండి తెలుగులో? పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం. అది కరెక్ట్ ఆన్సర్, మూర్తిమత్వం. దిస్ పర్సనాలిటీ కన్సిస్ట్స్ ఆఫ్ 6 థింగ్స్. దీన్నే శటకోపం అంటారు. మీరు ఎప్పుడన్నా గుడికి వెళ్తే తల మీద పెట్టేదాన్ని తల మీద శటకోపం 2 సార్లు పెడతాడు. ఒకసారి ఇలా పెట్టి తీసేసి మళ్ళీ ఇంకోసారి పెడతాడు. మొదటిసారి పెట్టి తీసేసేది మనలో ఉన్న 6 రకాల దుష్టశక్తులను బయటికి తీసేయటం కోసం. దే ఆర్ కాల్డ్ మదమాత్సర్య కామ క్రోధ లోభ ఆహ. 6టిని తీసేసి 6 రకాల ఐశ్వర్యాలని మనలోకి చొప్పిస్తాడు. 6 రకాల ఐశ్వర్యాలే. ఎవరన్నా చప్పట్టు కొట్టారా? ఓకే ఓకే, 6 రకాల. పాప కొట్టిందేమో చాలే ఇంక అన్నట్టు. 6 రకాల ఐశ్వర్యాలని మనలో చొప్పిస్తాడు. 6 ఏంటంటే, ఫస్ట్ ఈ 6 కరెక్ట్గా ఉన్నవాడు గుడ్ పర్సనాలిటీ. మీలో ఏవేవి ఎంత ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఫస్ట్ది ఆరోగ్యం. మంచి పర్సనాలిటీ ఉన్నవాడికి మంచి ఆరోగ్యం ఉంటుంది. రెండోది కీర్తి. మంచి పర్సనాలిటీ ఉన్నవాడికి కీర్తి బాగుంటుంది. మూడోది లవ్. మంచి పర్సనాలిటీ ఉన్నవాడు బాగా ప్రేమిస్తాడు, ప్రేమింపబడతాడు. 4 జ్ఞానం. మనిషి జ్ఞాని. 5 డబ్బు. 6 కుతూహలం. ఈ 6 గురించి, ఈ 6 సంపాదించడమే విన్నింగ్ ఓవర్ లైఫ్. ఫస్ట్ హెల్త్ గురించి చూస్తే, హెల్త్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. మానసికమైంది, శారీరకమైంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు స్టూడెంట్స్ 22 ఏళ్ళు దాటిన తర్వాత కనీసం ఒక 3 కిలోమీటర్స్ పరిగెత్తలేకపోతున్నారు.
ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేకపోతే పర్సనాలిటీ ఎంత బాగా ఉన్నా లాభం లేదండి. 40 years దాటేసరికి బీపీ, షుగర్ ఇవన్నీ వస్తాయి. అమ్మాయిలకైతే నాకు తెలిసినంతలో సీజన్ మారినప్పుడల్లా జలుబు చేయటం ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేకపోవటానికి ఒక ఉదాహరణ. మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవటం అంటే చిన్న చిన్న విషయాలకి ఏడవటం, చిన్న చిన్న విషయాలకి భయపడటం, కోపం రావటం, ఇవన్నీ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవటం. మీరందరూ నిజాయితీగా గుండె మీద చేసి చెప్పండి, నేను దాదాపు చాలా డబ్బు ఖర్చు పెట్టాను, అదంతా ఓకే, బట్ సరస్వతీదేవి గుడి కట్టాను కాకినాడలో. ఆ సరస్వతిని గురించి నిజాయితీగా చేతులెత్తండి. మీలో గత 1 yearలో ఏడ్చిన వాళ్ళు చేతులెత్తండి ఒకసారన్నా గట్టిగా. ఏ రీజన్కి ఏడ్చారు అంటే ఎవరన్నా చచ్చిపోతే కానీ, బెంగతో కానీ ఏడిస్తే నాకు ఓకే. అలా కాకుండా మీరు టీవీ చూస్తుంటే మీ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ఛానల్ మారిస్తే ఏడ్చారా? లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇంకెవరితోనో మాట్లాడుతుంటే ఏడ్చారా? ఎందుకు ఏడ్చారు? ఏడవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పచ్చడి చెట్లు కొట్టేస్తుంటే ఏడవటం చాలా హెల్దీగా ఏడవటం కింద లెక్క. అలాగే ఒక బిచ్చగాడు రాత్రి 1 గంటకి ఫుట్పాత్ మీద పక్కన వణుకుతూ ఉంటే ఏడవటం, అదంతా హెల్దీగా ఏడవటం. అన్హెల్దీగా ఏడవటం. మీలో ఎంతమంది దెయ్యం అంటే భయపడతారు? చేతులు ఎత్తండి నిజాయితీగా. దెయ్యం అంటే భయం, ఇందులో సిగ్గుపడాల్సిందేం లేదు. ఈ దెయ్యం అంటే భయపడ్డ వాళ్ళకి ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఇవాళ రాత్రి 7 o'clockకి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైట్లు ఆర్పేసి ఒక క్యాండిల్ వెలిగించి అద్దంలో మీ మొహం చూసుకోండి. అప్పుడు ఒకసారి నవ్వుతే ఆ దెయ్యం కూడా మిమ్మల్ని చూసి నవ్వుతుంది. పో 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 అనండి, అది పో 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 అంటుంది, వెళ్ళిపోతుంది. దెయ్యానికి భయపడేవాడు అంటే హీఈస్ బేసికల్లీ ఏమంటారు దాన్ని, సెల్ఫిష్ ఫెలో అనమాట. అంటే తనకేదో అవుతుందని భయం. సైకలాజికల్ ఫ్రాయిడ్ చెప్తాడు ఇది. సో భయం, దుఃఖం, కోపం, చిన్న చిన్న విషయాలకి కోపం రాకూడదండి. మీలో గత 2-3 yearsలో వీళ్ళందరూ అబోవ్ 18గా, గత 3 yearsలో ఎవరన్నా ఒక్కసారి కొట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి నిజాయితీగా. ఇంత వయసు వచ్చినా ఇంకా కొడుతున్నారంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. కోపం అనేది ఇట్స్ ఏ రియాక్షన్, ఇట్స్ నాట్ ఎన్ యాక్షన్. దాన్ని సూట్ కేస్ మెంటాలిటీ అంటారు. సూట్ కేస్ మెంటాలిటీ అంటే ఎవరి మీదైతే మనం కోపం ప్రదర్శించలేమో అప్పుడు ఆ ఉక్రోషాన్ని సూట్ కేసులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. అది మనకి ఉక్రోషం ప్రదర్శిస్తే వీలైన అవకాశం వచ్చినప్పుడు అప్పుడు విప్పుతూ ఉంటాం. దీని గురించి నా దగ్గర ఒక మంచి కథ ఉంది. ఒక క్లర్క్ని ఒక ఆఫీసర్ బాగా తిట్టాట చెడమడ. నీలాంటి దరిద్రుడితో ఎలా పని చేయించుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు, నీకన్నా ఒక అడ్డగాడితో పని చేయించుకుంటే నా జీవితం బాగుండేది అని చెప్పాడు. ఇప్పుడు వీడు ఆఫీసర్ని ఏం అనలేడు కాబట్టి ఆ సూట్ కేసులో ఆ ఉక్రోషాన్ని పెట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో భార్య కాఫీ అద్భుతంగా పెడుతుంది. 20 సంవత్సరాల నుంచి బాగా పెట్టేది, ఈరోజు పొరపాటున షుగర్ ఐటమ్ మర్చిపోయింది. మామూలు టైంలో అయితే డార్లింగ్ కమల 20 సంవత్సరాల నుంచి కాఫీ అద్భుతంగా పెడుతున్నాం, ఈరోజు షుగర్ ఐటమ్ మర్చిపోయావు, కొంచెం కాఫీ షుగర్ కొంచెం తీసుకొస్తా. వద్దు నేను తెచ్చుకుంటాను అనే అంత మంచివాడు. అదే డైలాగ్స్ ఇప్పుడు సూట్ కేసు విప్పి 25 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నావు, కాఫీ పెట్టడం ఎప్పుడు నేర్చుకుంటావే, నీకన్నా ఒక అడ్డగాడిదని చేసుకుంటే నా జీవితం బాగుండేది. ఆ అడ్డగాడిద అనేది ఉంది కదా సూట్ కేసులో, అది ముందు వైఫ్కి ఇచ్చేస్తాడు. నీకన్నా ఒక అడ్డగాడిదని చేసుకుంటే బాగుండేది అంటాడు. అప్పుడు వైఫ్ నేను కూడా అదే అనుకుంటున్నాను అనాలి, కానీ అందో. ఎందుకంటే హస్బెండ్ కదా. ఇప్పుడు సూట్ కేసు ఆవిడ దగ్గర ఉంది. కొడుకు ఒక అరగంట ఆలస్యంగా వస్తాడు ఇంటికి. ఎందుకు ఆలస్యం అయిందిరా అంటే ఆ గబ్బర్ సింగ్ సినిమా వాల్ పోస్టర్లు చూస్తూ ఆగిపోయానంటే. మామూలు టైంలో అయితే కాళ్ళు చేతులు కడుక్కో బిస్కెట్ తిందుకని అనేది, ఇప్పుడు సూట్ కేసు ఉంది కాబట్టి లాగిపెట్టి కొడుతుంది. సూట్ కేసు కుర్రాడికి ఇచ్చేసింది. ఫస్ట్ క్లర్క్ ఇంటికి వచ్చి సూట్ కేసు వైఫ్కి ఇచ్చే కానీ వాడు రిలాక్స్ అయిపోయాడు. వాడేమో ముందు గదిలో పేపర్ చదువుకుంటున్నాడు హ్యాపీగా. ఇప్పుడు కొడుకు దగ్గర సూట్ కేసు ఉంది. వాడు తల్లిని ఏం అనలేడు కాబట్టి చిన్న కుక్క అక్కడ ఉంటే దాన్ని వాడు కొడతాడు. ఇట్లా కుక్కల దగ్గర సూట్ కేసులు ఉండవు, అవి ఇమీడియట్ రియాక్షన్. ఆ కుక్క వెళ్ళి ముందు గదిలో పేపర్ చదువుకుంటున్నాయని కరుస్తుంది.
ఇది కోపం యొక్క పరిణామం అన్నమాట. దీన్ని తగ్గించుకోవటం మెంటల్ హెల్త్. ఎలా తగ్గించుకోవాలంటే దీన్ని ఇంట్రాస్పెక్షన్ అంటారు. ఇప్పుడు బయట క్యాసెట్ ఉంది, విజయానికి 5 మెట్లు అని చెప్పి. అందులో నేను ఎలా మారానో, నా కోపం రాకుండా ఎట్లా అయిపోయిందో నన్ను గమనించిన నాగేశ్వర వీళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. నా జర్నీకి తెలుసు. దాదాపు 8-10 సంవత్సరాలు అయి ఉంటుంది నాకు కోపం వచ్చి. అసలు కోపం రాదు, కోపం వచ్చినప్పుడు నవ్వేస్తాను అన్నమాట. దీన్నే ట్యూనింగ్ అంటారు. ఆఫ్రికాలో ఎవరైనా చచ్చిపోతే కొన్ని కంట్రీస్లో వాళ్ళు ఏడవరు, నవ్వుతారు, డ్యాన్సులు చేస్తారు. ఎందుకంటే ఏడుస్తే ఆత్మ పైకి వెళ్ళదు, ఇక్కడే ఉండిపోతుందని వాళ్ళకి నమ్మకం. కాబట్టి ట్యూనింగ్ చేసుకుంటే మనం ఏడవాలో నవ్వాలో తెలిసిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి భార్య చచ్చిపోయింది అనుకోండి, మా పక్కింటి వాడు ఏడుస్తున్నాడు, నేను వెళ్ళి ఓదారుస్తా, ఏముందండి భార్య పోతే. నా ఉద్దేశం అది కాదు, అందరూ పోతాం కదా, ఎందుకు ఏడవటం, ఇది చెప్పడం నా ఉద్దేశం. ఒక 10 రోజులు బాగా ఏడుస్తున్నాడు అనుకోండి, నేను మా ఇటు పక్క నుంచి వాడితో ఏం చెప్తానంటే, చూడండి ఆయన ఎంత ప్రేమించాడు భార్యని, 10 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నాడు భోజనం అనేసి. అదే ఆయన 7 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడికైనా పిచ్చెక్కింది. 7 సంవత్సరాలు ఏడుస్తాడు ప్రతిరోజు పొద్దున్న లేవగానే, అంటావా అనవా? సో భార్య చచ్చిపోతే ఎన్నాళ్ళు ఏడవాలి? నేను ద్వైత అద్వైత సిద్ధాంతాలు కామెడీగా చెప్తున్నా, మీరు కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎన్నాళ్ళు ఏడవాలి? ఒకరోజు ఏడిస్తే సుబ్బారావు అనేవాడిని సుబ్బలక్ష్మి అనే అమ్మాయి ప్రేమించిందండి. ఈ సుబ్బలక్ష్మి అనే అమ్మాయిని అప్పారావు కూడా ప్రేమించాడు. అప్పారావు సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటే, సుబ్బలక్ష్మి అంది, భారత స్త్రీ జీవితంలో ఒకసారి ప్రేమిస్తుంది, నేను ఆల్రెడీ సుబ్బారావుని ప్రేమించాను కాబట్టి ఐఎమ్ సారీ అంది. వీడు వెంటనే నాకు కప్పారు చూడండి షాలు, అలాంటి షాలు కప్పుకొని వెళ్ళిపోయాడు. తర్వాత సుబ్బలక్ష్మి సుబ్బారావు పెళ్లి చేసుకుంటుంటే వాడు మంగళసూత్రం కట్టడానికి వంగి అదే పెళ్లి పెట్టి మీద చచ్చిపోయాడు. వాడు ఇలా చూస్తే దూరంగా అప్పారావు అక్కడ కనబడ్డాడు, గడ్డం పెంచుకొని. రారా అంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అదేంటి, భారత స్త్రీ జీవితంలో ఒకరిని ఒకేసారి ప్రేమిస్తున్నాను కదా. అవును, ఒకరిని ఒకేసారి ప్రేమిస్తున్నాను, వీడు చచ్చాడు కాబట్టి ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను. సరే పెళ్లి చేసుకుంటాను. పురోహితుడి గారు కొంచెం శవాన్ని పక్కకి జరపండట్లా, ద్వారా కూర్చున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏంటి? నీచురాలు, ఎథిక్స్ లేవు, అసలు ఒక సంస్కృతి లేదు, సంస్కారం లేదు, ఇదే కదా. నేను అదే అనుకుంటాను. కానీ ఆ అమ్మాయి ఎన్నాళ్ళ తర్వాత చేసుకుంటే ఓకే మనకి? 13 రోజుల, సంవత్సరమా, 2 ఇయర్సా, 3 ఇయర్స్? ఏది అందరూ చెప్తారు, సమాధానాలు ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు. మీరు చెప్పండి అమ్మా, ఎన్నాళ్ళ తర్వాత చేసుకుంటే ఓకే? 10 ఇయర్సా? మరి 10 ఇయర్స్ ఏంటి, అసలు చేసుకోకూడదా? నీ పక్కింట్లో ఉండాలా? చూడండి, సో చేసుకునేది అప్పారావు, చేసుకోబోయేది సుబ్బలక్ష్మి కదా, మనకెందుకండి? దాన్నే సొసైటీ అంటారు. హెల్త్ బాగుంటాం అంటే అదే, మనకి అవసరం లేని విషయాల్లో వేలు పెట్టకపోవడం. దీన్నే పెర్సెప్షన్ అంటారు, దృక్పథం. ఈ అమ్మాయికి ఒక మదర్ ఉంది. ఆ మదర్కి కిడ్నీ ప్రాబ్లము, ఆపరేషన్ చేయాలి, 7 లక్షలు కావాలి. ఈ అమ్మాయికి ఈరోజు రాత్రి 12 o'clockతో 25 ఇయర్స్ నిండుతాయి. పుట్టించుకోవాలి. ఉదాహరణకి సచిన్ తెండూల్కర్ ఉన్నాడు అనుకోండి, బికాజ్ ఐఎమ్ క్లోజ్లీ అసోసియేటెడ్ అండ్ వాజ్ ద కెప్టెన్ ఫర్ క్రికెట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ నో వాట్ హ్యాపెన్స్ దేర్. ఆయన సెంచరీ కొట్టినప్పుడు ఇంతకుముందు ఇట్లా బ్యాట్ ఇప్పుడు ఊపుతున్నాడు, ఇంతకుముందు ఊపేవాడు బ్యాట్ ఇట్లా. అక్కడ ఎంఆర్ఎఫ్ కంపెనీ అని ఒక బోర్డు ఉండేది బ్యాట్ మీద, ఎంఆర్ఎఫ్ అని చెప్పి. దట్ ఈస్ ది యాప్ట్ టైమ్, స్వర్ణభూమి వాళ్ళకి తెలుస్తుంది, యాప్ట్ టైమ్ వేర్ ఆల్ ది ఆడియన్స్ కమ్ టు ద టీవీ. ఆ టైంలో అందరూ టీవీ దగ్గరికి వస్తారు, వచ్చి చూస్తారు దాన్ని. సెంచరీ కొట్టబోతున్నాడు 99లో ఉండగా, అప్పుడు ఎంఆర్ఎఫ్ చూపిస్తాడనమాట. అలా చూపించినందుకు అతనికి 25 lakhs ఇస్తుంది ఎంఆర్ఎఫ్ కంపెనీ. 10 seconds చూపిస్తాడనమాట. తెలిసి తెలియనట్టు చూపిస్తాడు. ఈ 10 seconds మనం చప్పట్లు కొడతాం.
అతను 10 సెకండ్స్ చప్పట్లు కొట్టి 25 lakhs సంపాదిస్తాడు. మనం 10 సెకండ్స్ చప్పట్లు కొట్టి కేబుల్ ఆపరేటర్కి 250 రూపాయలు ఇస్తాం. మనం డబ్బులు ఇచ్చి చప్పట్లు కొడతాం, అతను డబ్బులు తీసుకొని చప్పట్లు కొట్టించుకుంటాడు. క్రికెట్ అయిపోయిన తర్వాత అతను హోటల్ రూమ్కి వచ్చి స్నానం చేసి బూస్ట్ అడ్వర్టైజ్మెంట్కి వెళ్తాడు. 10 మంది అందమైన అమ్మాయిలతో ఒక 3 hours షూటింగ్ చేసి 3 కోట్లు సంపాదిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటికి డిన్నర్కి వెళ్తాడు. మనం 5 o'clock క్రికెట్ మ్యాచ్ అయిపోగానే మనం కూడా మొహం కడుక్కొని నెక్స్ట్ టీవీ సీరియల్ నీ మొగుడే నా మొగుడు, నా మొగుడు నాకే సొంతం, మంచం కింద మొగుడు, ఇలాంటి సీరియల్స్ చూస్తూ ఉంటాం. దట్స్ వై వీఆర్ కాల్డ్ వాచర్స్, దే ఆర్ కాల్డ్ పెర్ఫార్మర్స్. ట్రై టు బి ఎ పెర్ఫార్మర్. వన్స్ యూ స్టార్ట్ పెర్ఫార్మింగ్ you will really enjoy what the taste of fame is. Third is called love. పర్సనాలిటీలో ఎన్ని గంటలకమ్మా నేను క్లోజ్ చేయాల్సింది? ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి? టైం చెప్పు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఎన్ని గంటలకు? 6:30. నెక్స్ట్ లవ్. ప్రేమని మనందరం ప్రదర్శించడం మర్చిపోయామండి. వి ఆల్ లవ్ అవర్ పేరెంట్స్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ డోంట్ షో ఇట్ అప్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఒంట్లో బాగాలేకపోతే మీకు మాత్ర ఇచ్చి అమ్మ ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి ఆ మాత్ర తాగి మాత్ర తిని మంచినీళ్ళు తాగమ్మా అంటే అది ప్రేమ ఉన్నట్టు. కానీ అలా కాకుండా నడుమి చేసి ఇలా ఎత్తి ఆ మాత్ర ఇట్లా వేసి గ్లాస్ ఇట్లా పెడితే అది ప్రేమను ప్రదర్శిస్తున్నట్టు. ప్రేమ ఉండటం వేరు, ప్రేమను ప్రదర్శించడం వేరు. మీలో ఎంతమంది గత 6 monthsలో మీ ఫాదర్ని ముట్టుకున్నారు? చేతులు ఎత్తండి. ముట్టుకోవటం అంటే నాన్న కొంచెం సెల్ ఫోన్ పాడైంది డబ్బులు, అది కాదు. ప్రేమతో దగ్గర కూర్చొని ముట్టుకోవటం. మీలో ఎంతమంది మీ గ్రాండ్ ఫాదర్కి ఒక్కసారి నా తలదువ్వారో? చేతులు ఎత్తండి. ఎక్సలెంట్, గుడ్. చాలామంది ఎత్తారే, వెరీ గుడ్. మీ జీవితంలో ఎప్పుడన్నా మీ సిస్టర్కి జడేసారా? ఊరికే అడుగుతున్నా సరదాగా. మీరు ఎప్పుడన్నా మీ అమ్మకు గోరింటాకు పెట్టారా? మీరు ఎప్పుడన్నా మీ ఫాదర్ పడుకొని ఉండక కాళ్ళ దగ్గర కూర్చుని కాలిగోళ్ళు తీసారా? ఇదండి ప్రేమను ప్రదర్శించి. చాలామంది ఎత్తుతున్నారు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది ఎత్తుతున్నారు చేతులు. ఇదండి ప్రేమను ప్రదర్శించడం అంటే. వీ లవ్, బట్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ ఎక్స్ప్రెస్ బికాజ్ నోబడీ హ్యాస్ టోల్డ్ అస్ దట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ సో ఇంపార్టెంట్. వీలైనంతవరకు టచ్ చేస్తూ ఉండాలి మన ఇంట్లో సభ్యుల్ని. బాగున్నావా నాన్న, బాగున్నావా అమ్మ, ఇదంతా. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ వెల్త్. మీకు 45 years వచ్చేసరికి ఎక్కడో వచ్చి ఇల్లు కట్టుకుంటారు కదా, ఆ ఇంటికి ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలనుకుంటున్నారో నేను అడుగుతాను, చేతులు ఎత్తండి. 1 or 2 or 3 or 4. నేను సింపుల్గా వివేకానంద నా ఆదర్శం. నేను కట్టుకునే ఇంటికి 1 room ఉంటే చాలు, ఫిలాంథ్రఫిక్గా ఆలోచిస్తాను నేను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 1 room వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం సిగ్గుపడదు, ఏదో దానికి ఎత్తాలిగా. 1 or 2 or 3. 2 rooms ఒక 100 people. 3 rooms ఇంకో 150. 4 rooms around 75. around 10. 6. Oh good. 7 rooms అమ్మా. అంటే లాడ్జింగ్ అవి కట్టాలని నాకు కోరుకున్నాను. లేదా గర్ల్స్ హాస్టల్, కింద రూమ్లో మనం ఉంటాం, పైన గర్ల్స్ ఉంటారు. లేదా బాయ్స్ హాస్టల్. ఇప్పుడు 2 rooms వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతాను. 3 rooms ఎందుకు కట్టడం లేదు? డబ్బులు ఉండవని. నీకు ఇప్పుడు ఎలా తెలుసు 45 years వచ్చాక డబ్బులు ఉండవని? 1 room అయితే నాకు ఓకే. 2 rooms వాళ్ళని ఒకటే ప్రశ్న, 1 room ఎందుకు కట్టరు? 2 rooms ఎందుకు? 3 rooms ఎందుకు వద్దు? ఎందుకంటే చెప్పేది ఏంటంటే, దీనికి సైకలాజికల్గా ఏమనుకుంటామంటే, నేను నా భార్య లేకపోతే నేను నా మొగుడు ఒక రూము, నా పిల్లలు ఇద్దరు ఇంకో రూము, 2 rooms. ఇది సైకాలజీ. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ తల్లిదండ్రులను ఎక్కడ పడుకోబెడుతున్నావు? హాల్లోనా? నువ్వు నీ తల్లిదండ్రులను హాల్లో పడుకోబెడితే నీ పిల్లలు నిన్ను టాయిలెట్లో పడుకోబెడతారు. సో
డ్రీమ్, వెల్త్ అంటే డ్రీమ్. నీకో రూము, మీ తల్లికి తండ్రులకో రూము, ఇద్దరు పిల్లలకి చెరువు రూము, నాలాంటి వాడు ఎవరైనా వస్తే గెస్ట్ రూము, 5 రూమ్స్. దీన్ని డ్రీమ్ అంటారండి. ముందు నేను చెప్పలా ఈ మాట, అబ్దుల్ కలాం చెప్పాడు, కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోండి. అసలు కళ లేకపోతే ఎట్లా? పోనీ 1 రూమ్ అయితే నాకు ఓకే, 1 రూమ్లో పడుకుని మిగతా డబ్బులు ₹1,00,000 వస్తుంది, ఒక 70,000 బేదలకి ఇచ్చేస్తాను, 30,000తో బతుకుతాను, సింగిల్గా బతుకుతానంటే నాకు ఓకే. బట్ 2 రూమ్స్ కాన్సెప్ట్ వద్దండి, అది మిడిల్ క్లాస్ మొరాలిటీ అంటారు, సామాన్యులు ఆలోచించే విధానం. అది గొప్పగా ఆలోచించండి. అయితే 1 రూమ్ లేకపోతే 4-5 రూమ్స్, అలాగే అయితే సైకిలు లేకపోతే 3 కార్లు, లేకపోతే హెలికాప్టర్. ఒక చిన్న హెలికాప్టర్ ఊహించడమే కదా, కలే కదా డ్రీమ్. అసలు డ్రీమ్ లేకుండా బతకద్దు. అన్నిటికన్నా ముఖ్యమైనది విజ్డమ్. 4th అసెట్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ కాల్డ్ విజ్డమ్. విజ్డమ్ అంటే జ్ఞానం. జ్ఞానం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, జ్ఞానం అనేది ఇంటెలిజెన్స్ వేరండి. పాండిత్యం వేరు, జ్ఞానం వేరు, ఇంటెలిజెన్స్ వేరు, రేషనల్ థింకింగ్ అంటే తర్కం వేరు, లాటరల్ థింకింగ్ అంటే నవ్యత వేరు. ఇవన్నీ రకరకాలు వేరు. ఐఎమ్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్ ఫర్ సో మెనీ బిగ్ కంపెనీస్ లైక్ సచిన్ కంప్యూటర్స్, రెడ్డి ల్యాబ్స్. ఈ కుర్రోళ్ళతో వచ్చిన చిక్కు ఏంటంటే మీకు జ్ఞానం ఉంటుంది, ధైర్యం ఉండదండి. అది ప్రాబ్లం. యూ హ్యావ్ టు కంపీట్ దేర్ విత్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ తమిళనాడు, బెంగళూరు. వాళ్ళకి జ్ఞానం కొంచెం తక్కువ ఉన్న, ధైర్యం ఎక్కువ ఉంటుంది. హూ ఈజ్ ది సన్ ఆఫ్ దశరథ అని అడిగాను అనుకోండి, మీరు రా 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 అంటారు. అదే తమిళనాడు నుంచి వచ్చినవాడు ది సన్ ఆఫ్ దశరథ ఇస్ కుంభకర్ణ అంటాడు, ఏదోడు చెప్పేస్తాడు. కాబట్టి విజ్డమ్ ఇంక్లూడ్స్ ధైర్యం. మీకు నేను 1 కిలో మైదా పిండి ఇస్తే మీరు తినలేరు, 1 కిలో పంచదార ఇస్తే తినలేరు, ఒక 10 కోడిగుడ్లు ఇస్తే తినలేరు, ఒక ఎసెన్స్ బాటిల్ ఇస్తే తాగలేరు. కానీ ఇవన్నీ కలిపి కేక్ తయారు చేస్తే తినగలరు. ఆ కేక్ జ్ఞానం. మైదా పిండి తెలివితేటలు, కోడిగుడ్లు అనుభవాలు, పంచదార ఇంటెలిజెన్స్, పాండిత్యం, లాటరల్ థింకింగ్, ఇవన్నీ కలిస్తే వచ్చే జ్ఞానం. ఈ ప్రపంచంలో పండితులందరూ తెలివైన వాళ్ళు కాదండి. పండితులందరూ తెలివైన వాళ్ళు కాదు. తెలివైన వాళ్ళందరిలో కొంత పాండిత్యం ఉండొచ్చు. ఉదాహరణకి a+b² ఎంత అని అడిగాను అనుకోండి, a² + b² + 2ab అని చెప్తారు. b+a² ఎంత అని అడిగితే అది మా సిలబస్లో లేదు అంటారు అనుకోండి. అంటే మీకు పాండిత్యం ఉంది కానీ జ్ఞానం లేదనమాట. సింపుల్. సో ఇవన్నీ కలిస్తే వచ్చేది, ఉదాహరణకి యాపిల్ పండు కింద పడింది, ఇది కిందే ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు వెళ్ళదు అని ఆలోచించడమే లాటరల్ థింకింగ్, కొత్త రకంగా ఆలోచించడం. ఒక 3 సమాధానాలు చెప్తాను. ఈ 3 ఒకటి కరెక్ట్ సమాధానం. నేను ప్రశ్న అడుగుతాను, ప్రశ్నకి ముందు సమాధానం చెప్తాను. మొదటి సమాధానం ఏంటంటే 1, రెండో సమాధానం 0, మూడో సమాధానం నాకు తెలియదు. ఈ 3 ఒక సమాధానం కరెక్టు. ప్రశ్న ఏంటంటే, ఒక చోట నేల మీద 10 కాకులు ఉన్నాయి, ఢామని పేల్చావు, ఒక కాకి చచ్చింది. అక్కడ ఎన్ని కాకులు ఉంటాయి? సగం మంది మాట్లాడట్లేదు నాగేశ్వరరావు, ఇంకా చాలా ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. ఏమేమి ఉండవని చాలామంది చెప్పారు. జీరో అని చెప్పిన వాళ్ళని ఒకటే ప్రశ్న, చచ్చిపోయిన కాకిని కాకి అంటారా, పిల్లి అంటారా? అది ఉంటుంది కదా, కాబట్టి జీరో కాదు. కానీ జీరో అని చెప్పిన వాడు కూడా కరెక్ట్ అవుతారు. ఎలా అవుతారంటే, ఎగిరిపోతున్న కాకుల్లో ఏదన్నా 2 కాకులు ఆకలితో ఉండి ఈ చచ్చిపోయిన శరీరాన్ని తీసుకెళ్ళిపోతే జీరోయేగా కరెక్ట్ ఆన్సరు. మరి 0 కరెక్టా, 1 కరెక్టా? తీసుకెళ్ళిపోతే శరీరాన్ని. అలా కాకుండా ఢామని పేలినప్పుడు ఒక కాకి చచ్చింది బుల్లెట్ తగిలి, కానీ ఢా అన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఇంకో కాకి చచ్చిపోతే అప్పుడెన్ని ఉంటాయి? 2 ఉంటాయిగా. యూత్ ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి 2 కాకులు కొత్తగా ప్రేమించుకుంటున్నాయి, ఒకదాని కళ్ళలోకి ఒకటి చూస్తున్నాయి. అలా ప్రేమించుకున్నప్పుడు బయట సౌండ్స్ ఏమి వినపడవు దానికి. అప్పుడెన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అక్కడ కొన్ని చెవిటి కాకులు ఉన్నాయి, డెఫ్, అవి నిద్రపోతున్నాయి, అప్పుడెన్ని ఉంటాయి?
కొత్తగా పెళ్ళైన కాకి ఉంది, భార్య చచ్చింది, వెళ్ళిపోతుందా ఉంటుందా? సో ఎన్నన్నా ఉండొచ్చండి. దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు, కొత్త రకంగా ఆలోచించటం. ఇంటెలిజెన్స్లో ఇది ఒక భాగం, లాటరల్ థింకింగ్. రేషనల్ థింకింగ్, ఎక్స్పీరియన్స్. ఒక డెన్మార్క్ కోపెన్హాగన్లో ఒక సైంటిస్ట్ని వాళ్ళ ఫాదర్ ఒక ప్రశ్న అడుగుతాడు. కాబూల్ నుంచి స్టార్ట్ అయిన ఒక ట్రైను కరాచీ వైపు వస్తుంది గంటకి 60 కిలోమీటర్ల వేగంతో. ఇటు నుంచి ఒక ట్రైను 40 కిలోమీటర్స్ వేగంతో అటు వెళ్తుంది. బిట్వీన్ కాబూల్ అండ్ కరాచీ 480 కిలోమీటర్స్ దూరం ఉంటే రెండు ఒకటే టైంకి బయలుదేరి మధ్యలో కలుసుకున్నప్పుడు ఏ ట్రైను కరాచీకి దగ్గరగా ఉంటుంది అని అడుగుతాడు. దిస్ డామ్ ఇంటెలిజెంట్ బాయ్ క్యాలిక్యులేట్స్ అండ్ టెల్స్ విత్ ఇన్ 5 seconds ది ఆన్సర్. అప్పుడు ఫాదర్ చెప్తాడు, ఒరే తెలివితేటలు ఉండటం వేరు, జ్ఞానం ఉండటం వేరు. ఆఫ్ఘనిస్తాన్లో ట్రైన్స్ ఉండవురా అంటాడు. ఇది తగ్గిపోతుంది యూత్లో. దిస్ ఈజ్ వాట్ వీ రిక్వైర్ వైల్ గివింగ్ ఎ జాబ్. స్పాంటేనిటీ ఒకటి కావాలండి యూత్కి, స్పాంటేనిటీ కావాలి. ఇప్పుడు నేను 3 ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్నకి మీరు అబద్ధం చెప్పండి, రెండో ప్రశ్నకు కూడా అబద్ధం చెప్పండి, మూడో ప్రశ్నకి నిజం చెప్పండి. చూద్దాం మీరు ఎంత గుర్తుంటుందో. ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పాలి, రెండో ప్రశ్నకి అబద్ధం చెప్పాలి, మూడో ప్రశ్నకి నిజం చెప్పాలి. ఉన్నారా లేదా అన్నప్పుడు ఏదో ఒకటే చెప్పాలి, ఉన్నారు లేదు, లేదా అబద్ధమా నిజమా అన్నప్పుడు ఏదో ఒకటే చెప్పాలి. అంతేగాని ఎక్కువ ఎక్స్పాండ్ చేయకూడదు ఆన్సర్. రెడీయా? మీ సెకండ్ సెటప్కి పిల్లలు ఉన్నారా లేదా? ఎవడో ఒక్కడు లేదు అన్నాడు ఫస్ట్. అక్కడ అవునా కాదా? నిజం ఒప్పుకోండి, అన్నాడా లేదా? నేను ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పనా నిజం చెప్పన్నానా? అబద్ధం చెప్పను. చూసారా మరి? ఓకే, ఎన్ని ప్రశ్నలు అయినాయి? ఒకటే. కానీ నా 3 ప్రశ్నలు అయిపోయినాయండి. నా 3 ప్రశ్నలు ఏంటంటే, నా ఫస్ట్ ప్రశ్న మీ సెకండ్ సెటప్కి పిల్లలు ఉన్నారా? నా రెండో ప్రశ్న నా మొదటి ప్రశ్నకి అబద్ధం చెప్పనానా నిజం చెప్పనానా? నా మూడో ప్రశ్న ఇప్పటికి ఎన్ని ప్రశ్నలు అయినాయి? 3 అయిపోయినాయి. దీన్ని సమయస్ఫూర్తి అంటారు. ఒక ఇంటర్వ్యూలో నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అమ్మాయి చెప్పిన సమాధానం సమయస్ఫూర్తి. మా బాస్ అంటే మా హెడ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ బోర్డు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకరోజు పొద్దున్నే లేచి అద్దంలో చూసుకుంటే సడన్గా నీ జెండర్ మారిపోయింది, నీ జెండర్ సడన్గా మారిపోయింది, నువ్వు అబ్బాయి అయితే అమ్మాయి అయిపోయావు, అమ్మాయి అయితే అబ్బాయి అయిపోయావు, పెర్మనెంట్గా మారిపోయింది, అంటే ఏ ఆపరేషన్ కానీ ఆయుర్వేదం కానీ పనిచేయదు. అప్పుడు ఏం చేస్తావు? ఏదైనా సమాధానం చెప్పచ్చు, ఏం చేస్తావు అని అడిగాడు. ఈ ప్రశ్న అడగటంలో ఆయన ఉద్దేశం, నాగేశ్వరరావు ఏంటి అయింది? ఈ ప్రశ్న అడగటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, నీకు $4 million ప్రాజెక్ట్ ఇచ్చి నీకెందో 10 మందిని ఇచ్చి పని చేయమంటే 1-2 నెలలు పని చేసిన తర్వాత ప్రాజెక్ట్ కొలాప్స్ అయిపోతే, క్రాష్ అయిపోతే నువ్వు చెమటలు పడతాయా? నీకు ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు నీకు చెమటలు పడుతున్నాయా? ఏదైనా ఆలోచించి సమాధానం చెప్తావని అడగటం ఆయన ఉద్దేశం అంట. తర్వాత చెప్పాడు. చాలామంది అబ్బాయిలు ఏం చెప్పారంటే, మేము ఎప్పుడు లేడీస్ హాస్టల్ చూడలేదు, అట్లా రకరకాలుగా చెప్పారు. ఫేషియల్ చేయించుకుంటాం. అమ్మాయిలు ఏం చెప్పారంటే, రాత్రి 10 లోపల ఇంటికి వెళ్ళకపోతే ఫాదర్ తిడతారు, ఇప్పుడు అబ్బాయి అయిపోతే రాత్రి 1 గంట వరకు తిరగ. ఇది రకరకాల ఆన్సర్స్ అండి ఇవి. కానీ ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, మా ఫాదర్కి మదర్కి నేను ఒక్కదాన్నే కూతుర్ని, మా ఫాదర్ది లేట్ మ్యారేజ్, ఓల్డ్ మ్యాన్ ఆయనకి రొమాటిక్ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు. పొద్దున్న లేవగానే నేను కొబ్బరి నూనె వేడి చేసి ఆయన కాళ్ళకి రాస్తే తప్ప ఆయన మంచం దిగడు. నేను 5 o'clock లేచి అద్దంలో చూసుకుంటే అబ్బాయి అయిపోతే నాన్న దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న ఇన్నాళ్ళు నాకు పెళ్ళైన వెళ్ళిపోతే నీ కాళ్ళకి ఇంత ప్రేమతో కొబ్బరి నూనె ఎవరు రాస్తారని బాధపడుతూ భయపడుతూ ఉండేదాన్ని. బహుశా భగవంతుడు రాత్రి నా ప్రార్థన విన్నాడేమో, శాశ్వతంగా నేను నీ కోడలు సేవ చేసుకోవటానికి వీలుగా నన్ను అబ్బాయిగా మార్చేసాడని సంతోషిస్తాను. This is called wisdom. Wisdom includes all these things. లాస్ట్ పాయింట్ ఈజ్ పర్సనాలిటీలో ఎంథూజియాజం అంటే కుతూహలం. యూత్ ఈజ్ లూజింగ్ కుతూహలం నవే డేస్. మీలో ఎంతమంది ఒక చిక్కడపల్లిలో ఉన్న ఆడిటోరియం ఏంటి, రవీంద్ర భారతిలో ఆడిది, త్యాగరాయ గాన సభలో కానీ రవీంద్ర భారతిలో ఎక్కడన్నా ఒక స్టేజ్ నాటకం చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక స్టేజ్ నాటకం చూసిన వాళ్ళు చూడండి ఎంత తక్కువ ఉన్నారు.
ఒక వీణ కానీ ఒక గజల్ కానీ కన్సర్ట్, లైవ్ కన్సర్ట్ విన్నవాళ్ళ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఒక తోలు బొమ్మలాట, ఒక హరికథ అలా చూసిన వాళ్ళు కానీ, ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ చూసిన వాళ్ళు కానీ, ఒక చెస్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కానీ, సాలార్జంగ్ మ్యూజియం 2 times చూసిన వాళ్ళు కానీ, ఇవన్నీ ఎంతూజియాజం అండి. ఇవి మిస్ అయిపోతున్నాం. లైఫ్ రొటీన్ అయిపోతుంది. పొద్దున్న లేవగానే బాగున్నావా, గుడ్ మార్నింగ్, నువ్వెలా ఉన్నావు, ఏ డ్రెస్లో ఉన్నావు, చాటింగ్, నువ్వే డ్రెస్లో ఉన్నావు, నేను డ్రెస్లో లేను, అంటే చీరలో ఉన్నానని చెప్పడం అండి నా ఉద్దేశం. ఇదేగా పొద్దున్న లేస్తే పని. ఎంతమ్మా, ఎంత టైం ఉంది? ఇంకో 20 నిమిషాలా? సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం కాదండి, అదేదో చెప్పారు కదా, మూర్తిమత్వం. అది డెవలప్ చేసుకోవడం. చాలామందికి రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఇంటెలిజెంట్ పీపుల్ నవ్వుతూ ఉండరు, ఎప్పుడు సీరియస్గా ఉంటారు, లేకపోతే వాళ్ళు జోకులు వేయరు అదని చెప్పి. అలా కాదు, దాని రివర్స్. బాగా ఇంటెలిజెంట్గా, నిజంగా ఇంటెలిజెంట్గా ఉన్నోళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అబ్దుల్ కలాం. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మన మన్మోహన్ సింగ్, ఆయన అంతే నవ్వుతూ ఉంటాడు. అండ్ దే ఆర్ యంగ్ ఆల్సో. మీకు అందరికీ రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తాం, హార్డ్ వర్క్, చదువుకోవటం హార్డ్ వర్క్ అని. హార్డ్ వర్క్ అంటే ఏంటి తెలుగులో? ఇంకా కొంచెం టైం కావాలి మీ వాళ్ళు ట్రైన్ అప్. సరిగ్గా సమాధానం చెప్పాలి. ఈ వయసులోనే మాట్లాడలేకపోతే పెళ్ళి అయిన తర్వాత ఎట్లరా మీరు? హార్డ్ వర్క్ అంటే ఏంటి తెలుగులో? కష్టమైన పని. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఇష్టం లేకపోతే. మరి మీ తల్లిదండ్రులు మీకు హార్డ్ వర్క్ చేయరా, జీవితంలో పైకి వస్తామని చెప్తున్నారు కదా, అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఇష్టం లేని పని చేయరా, జీవితంలో పైకి వస్తామనా? ఎందుకు జీవితంలో పైకి రావడం కోసం ఇష్టం లేని పని చేయడం? ఇప్పుడు నష్టం ఏముంది అలా ఉంటే? బాగానే ఉన్నాగా. సో దట్ కాన్సెప్ట్ ఈజ్ బేసికల్లీ రాంగ్ అండి. ఆ హార్డ్ వర్క్ కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు. చదువుకున్న అద్భుతమైన ఇంకోటి ఉందా అండి జీవితంలో? విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పౌరుషాళికి విద్య యశస్సు భోగకరి అన్నాడు. విద్య కన్నా మించింది ఇంకోటి లేదు ప్రపంచంలో. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ఫిల్మ్ ఫీల్డ్. ఐ హ్యావ్ మేడ్ అరౌండ్ 35 films, టీవీ సీరియల్స్. ఐ హ్యావ్ బీన్ క్రికెట్ కెప్టెన్ అండ్ సో మెనీ థింగ్స్. అన్నిటికీ నాకు చదువే బాగా నచ్చింది. చదువుకున్నా మంచిది ఇంకోటి ఆనందం లేదు. ఈ తల్లిదండ్రులు 7వ క్లాస్లో ఉండగా మొదలు పెడతారు, బాగా చదువు తల్లి, హార్డ్ వర్క్ చేయమ్మా అని. 7వ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 8వ క్లాస్లో మళ్ళీ హార్డ్ వర్క్ చేయమ్మా, కష్టం ఇష్టం లేని పని చేయమ్మా అంటారు. 10th క్లాస్ అయిన తర్వాత హార్డ్ వర్క్ చేయమ్మా, ఇంటర్మీడియట్ అయిన తర్వాత హార్డ్ వర్క్ చేయమ్మా, ఎంసెట్ అదేదో శ్మశానం సెట్, వైతో సెట్. ఎంసెట్ పాస్ అయిన తర్వాత హార్డ్ వర్క్ చేసి గ్రాడ్యుయేషన్ చేయమ్మా, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కష్టపడి చేయమ్మా, అది అయిన తర్వాత నీ కష్టపడటం అలవాటు అయిపోయింది, పెళ్లి చేసుకోమా. జీవితంలో సుఖం ఉండనివ్వరండి అసలు. అది కాదండి కాన్సెప్ట్. అసలు జీవితం అద్భుతం. కర్మణ్యే వాధికారస్య అన్నాడు. అంటే ఏ పని చేస్తే ఆ పని తలదూకునేటప్పుడు అబ్బా ఎంత బాగుందో నా జుట్టు అనుకుంటూ తలదూకోవాలి. ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్. మీరు ఒక 5-star హోటల్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత వాడు వచ్చి ఎలా ఉందంటే అద్భుతంగా ఉందన్నారు. తప్పు జరిగిందమ్మా, పొరపాటు జరిగింది. వాడు చైనా వాడు ఆర్డర్ చేసిన నూడిల్స్ మీకు ఇచ్చాను, మీరు ఎప్పటివరకు తిన్నది నూడిల్స్ కాదు, ఎత్తవరం కర్రీ అన్నాడు, వానపాముల కర్రీ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? వామిటింగ్ వస్తుంది. మరి వాడు ఎలా తింటున్నాడు చైనా వాడు? వాడికి తల్లి అలవాటు చేసింది. తల్లి ఏం అలవాటు చేసి, కాబోయే తల్లులకు చెప్తున్నా, ఏం అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది పిల్లలకి. చదువు హార్డ్ వర్క్ అంటే ఇంక చదువు ఏమొస్తుంది వాళ్ళకి? చదువు మంచి వర్క్ అమ్మా, చాలా బాగుంటుందని చెప్తే చదువు వస్తుంది. సో రిమూవ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హ్యావ్ యువర్ టార్గెట్ ముఖ్యం. మీలో ప్రేమలో ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. అమ్మాయిలు ఆల్రెడీ ప్రేమలో ఉన్నోళ్ళు. ఇదేగా మీరు చెప్పన్న టాపిక్? ఇదేనా చెప్పన్నది? మీరు చెప్పనా వద్దా? మీరు సగం మంది మాట్లాడకపోతే చెప్పని వెళ్ళిపోతారు. మీరు నిశ్చయంగా ప్రేమతో ఎవ్వరు లేరండి, ఒక్కళ్ళు కూడా. గుండెల మీద చేసుకొని చెప్పండి. అయినా కూడా మీరు చెయ్యెత్తడం లేదంటే ఎక్కడో తప్పు చేస్తున్నాం అన్న భావన ఉందిగా మీకు, అవునా కాదా? ప్రేమలో తప్పు చేస్తామన్న భావన ఉన్నప్పుడు చేయటం ఎందుకు? సింపుల్. మీరు ఒక 5-star హోటల్, మీరు ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అనుకుందాం. మీరు ఇందులో స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. చదువు పూర్తి కాగానే, ఉద్యోగం రాగానే
ఒక మారుతి కారు కొనుక్కోవాలనే కోరిక ఉంది మీకు ఓ 3 years తర్వాత. ఇప్పుడే మారుతి కార్ షోరూమ్కి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి ఈ అడ్వాన్స్ ఉంచండి 3 years తర్వాత నేను వచ్చి కారు కొనుక్కుంటాను అంటారా? 3 years తర్వాత వెళ్ళి కారు కొనుక్కుంటారా? 3 years తర్వాత వెళ్ళి కారు ఎందుకని ఇప్పుడే ఎందుకు ఇవ్వరు? దీనికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, కొత్త కారు, బాగా చెప్పారు, ఎవరు చెప్పారు, న్యూ మోడల్ రావచ్చు. 2, మీకు మారుతి కారు కొనే స్టేటస్ కన్నా పెద్ద ఉద్యోగం వచ్చి ఏ హోండా